భక్తా యత్ర గాయంతే తత్ర తిష్ఠామి నారద. నా భక్తులు ఎక్కడ సంకీర్తన చేస్తున్నారు, నామస్మరణ చేస్తున్నారో, నన్ను చింతన చేస్తున్నారు, అక్కడొచ్చి నేను కాపరం ఉంటానంటాడు ఎవరు? విష్ణు భగవానుడు. కనుక కేవలం వేదాంత విచారణ మంచిదే కానీ చాలదండి. ఆ భగవంతుని యొక్క కృప కోసం అండి చక్కగా భక్తి, ఆ భక్తిని కూడా దీంట్లో కలపాలండి. శంకరాచార్యులటువంటి వారు అద్వైతం రెండవ వస్తువు లేదని భేరీ మోగించినటువంటి శంకరాచార్య ఆహా శివానంద లహరి. ఆ శివుణ్ణి ప్రార్థన చేస్తారండి. చక్కని గ్రంథం శివానంద లహరి. ఆ శివుని ప్రార్థన ఏమన్నా ఎందుకు చేయాలి, మళ్ళీ ద్వైతంలోకి ఎందుకు దిగాలి? అది దిగి తీరాలండి, తప్పదు. ఎందుకంటే ఈ శరీరం ఉన్నంత వరకు కూడా శరీరాన్ని సృష్టించినటువంటి ఒక చైతన్యం, ఒక మహాశక్తి ఉన్నది అని తప్పకుండా నమ్మాలన్నది కదండి. ఇప్పుడు ఈ మైక్ ఉందండి, దానంతటదే ఇది ఉత్పన్నం అవుతుందా? లేదండి. లేకపోతే ఇల్లు ఉంది, ఇల్లు దానంతటదే లేస్తుందండి? లేదు. ఎవరో ఒక దేర్ మస్ట్ బి ఏ క్రియేటర్. అది ఎవరో సృష్టికర్త లేకపోతే ఇవన్నీ జరగవండి. అదేవిధంగా దేహం అనేది కనిపిస్తున్నప్పుడు మీరేమైనా సృష్టి చేసుకున్నారా? ఇప్పుడు గుండె ఆడుతున్నదంటే మీరేమైనా ఆడిస్తున్నారా? రక్తం ప్రవహిస్తుందంటే మీకేమైనా దాంట్లో బాధ్యత ఉన్నదా? ఏమీ లేదు కదా. మరి ఎవరు, ఏ శక్తి ఇదంతా నడుపుతున్నా చెప్పండి. అది దాని పేరే దేవుడు అని మనం పేరు పెట్టుకున్నాం. వారి యొక్క అపారమైనటువంటి కృప లేకపోతే, అనుగ్రహాతిశయం గనక లేకపోతే మానవుడు తరించడం చాలా కష్టమని పెద్దలంతా ఘోషిస్తున్నారు. కనుకనే గురు భక్తి, దైవ భక్తి ఇది చాలా అవసరం అండి ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో. ఇప్పుడు సాధకుడు మొట్టమొదటి శుభేచ్ఛ, తరించాలనే కుతూహలం, తర్వాత గురువు దగ్గరికి వెళ్ళటం, గురువు గారు చక్కని బోధ, దాని పేరు విచారణ. రెండవ క్లాస్ అండి. శుభేచ్ఛ, విచారణ, ఏది సత్యము ఏది అసత్యము ఇదండి తెలుసుకోవడం, దీని పేరు విచారణ. అజ్ఞానులు ఏం చేస్తున్నారు తెలిసిన? అసారం. మొట్టమొదట్లో ఈ అసారమైన దాన్నే గ్రహిస్తూ కూర్చున్నారండి. సారం అనే దాన్ని మర్చిపోయినారు. చూడండి, అసలు తెలియదండి వారికి. ఈ ప్రపంచంలో సారభూతమైనటువంటి ఒక వస్తువు ఉన్నదని వారికి తెలియదు. ఎవరు? భగవంతుడు. ఇదిగో ఈ నామరూపములు, ఈ జడమైనటువంటి వస్తువు, ఈ అసారమైన దాన్ని పట్టుకుని యావత్ జీవితం దీన్ని పట్టుకుని వేలాడుతున్నాడండి. ఏమంటే అంత్యకాలం వచ్చేప్పుడు ఏమైనా సహాయం చేస్తున్నదా చెప్పండి? ఇది ఎక్కడెక్కడ సెపరేట్ అయిపోతున్నాయండి. తాను ఇంతవరకు కష్టపడి సంపాదించినటువంటి భవనములు కానీ, ఆస్తులు కానీ, లేక బంధువులు కానీ, వీరందరూ కూడా సెపరేషన్. వెంట ఏమొస్తుంది చెప్పండి? తాను చేసిన పుణ్యం, తాను చేసిన పాపం, ఈ రెండు కూడా పరలోకానికి వెళుతుంటే మానవుడు ఏమైనా ముందుగా ఆలోచిస్తున్నాడా? వెంట వచ్చే వస్తువు ఏమిటి, సారభూతమైనటువంటి వస్తువు ఏమిటి అని ఏమి చింతన చేయటం లేక ఈ అసారంలోనే గడిపివేస్తున్నాడండి. ఇది మేము చిన్న కాలం అండి చదువుకున్నటువంటి కాలేజీలో ఒక హాస్టల్ ఉందండి. హాస్టల్ అక్కడ మేము విద్యార్థులు అంతా ఉంటున్నాం. మా రూమ్ పక్క రూమ్ ఇద్దరు విద్యార్థులు, డబుల్ రూమ్స్ అండి. ఇద్దరు విద్యార్థులు ఉంటారు. ఆ ఇద్దరు విద్యార్థులు ఒకనాడు ఏం చేసినారంటే ఒక పోటీ పెట్టుకున్నారండి. ఏమిటో తెలిసిన? 4 అరటిపళ్ళు ఎవరు ముందుగా తింటారో, 4 అరటిపళ్ళు ముందుగా తినేయాలి. నువ్వు ముందుగా తింటావా, నేను ముందుగా తింటానా? ఏమిటి ఊరికే లోపల గుజ్జు తింటాం కాదు, తొక్కుతో కూడా తినాలండి. ఆ స్టూడెంట్స్ ఈ పోటీ పెట్టుకున్నారండి. ఏది? 4 అరటిపళ్ళు ఎవరు ముందు తింటారు, గెలిచిన వాడికి 10 రూపాయలు బహుమానం. ఇక చూడండి, వాళ్ళిద్దరు, వీడొక 10 వాడొక 10 ముందుగా డిపాజిట్ పెట్టారు. జడ్జెస్ వచ్చారండి. ఏది? న్యాయ నిర్ణేతలు. వాళ్ళంతా కూర్చున్నారు. మేము కూడా ఏం జరుగుతుందా అని అక్కడ వచ్చి కూర్చున్నామండి. ఇక చూడండి, వాళ్ళిద్దరు పోటీ. 4 అరటిపళ్ళు వీడి తెచ్చుకున్నాడు, 4 అరటిపళ్ళు వీడి తెచ్చుకున్నాడు. అక్కడ జడ్జి అండి 1 2 3 అన్నాడండి. 1 2 వెంటనే మొదలు పెట్టారు. ఈ వైపు వాడు ఏం చేశాడు తెలుసండి? తొక్కుతో కూడా తినాలి, ఇది కదా పరీక్ష. తొక్కు అనేది అసారం కదా, దరిద్రం, దాంతో కూడా తినటం ఏం బాగుంటుంది అని 4 అరటిపళ్ళు ఒలిచి 4 గుజ్జులు తిన్నాడండి వీడు. ముందుగా ఆ తొక్కులు అక్కడ బారేశాడు. తినలేదండి. వీడేం చేసినారంటే ఎడతెరిగి తొక్కు కూడా తినాలి కాబట్టి కష్టమైంది కనుక ముందు తినేస్తే గుజ్జు అనేది ఆనందంగా తినొచ్చని ఈ 4 తొక్కులు ఊడదీసి ముందు తొక్కులు తిన్నాడండి వీడు. వీడేమో గుజ్జులు తినేశాడు, వీడు తొక్కులు తిన్నాడు. ఇద్దరికి కడుపు నిండిపోయిందండి. ఇద్దరికి కడుపు నిండిపోయింది. ఇద్దరు చెప్పారు, మేము ఇంకా ఈ పందెం కొనసాగించాం, నేను ఓడిపోయినాను, నేడు. ఇద్దరు ఓడిపోయినారండి. తోలుతో కూడా ఇద్దరు తినలేదు. కానీ బట్ హూ ఈజ్ ఫార్చునేట్? ఎవడు అదృష్టవంతుడు చెప్పండి? వీడు లక్షణంగా గుజ్జులు తినేశాడు, వీడు ఆరోగ్యంగా ఉన్నాడండి. వీడు 4 తొక్కులు తిని డాక్టర్ దగ్గరికి పరిగెత్తాడండి. వీడు చూచారా? అసారమైంది ముందు తిన్నాడండి వీడు సారమైంది ముందు తినేశాడు. చూచారా? ఈ ప్రపంచంలో 2 ఉన్నాయండి, సారం అసారం. అజ్ఞానం ఏం చేస్తున్నాడంటే నశించిపోయి నశ్వరమై క్షణికమైనటువంటి అసార వస్తువులను గ్రహించుకుని జీవితం అంతా దాంతోనే కాలక్షేపం చేస్తున్నాడు. వాడండి డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన వాడేనండి. సరే, వాడికి రోగం వస్తుందండి. ఎందుకంటే అసార వస్తువు మానవుడిని కాపాడుతుందా చెప్పండి?